జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ నవరాత్రి. సరస్వతి దేవి అమ్మవారిని పూజించుకుంటాం ఈరోజు. సో ఇప్పుడు పూలు తీయడానికి వెళ్తున్నాము. ఇవాళ అంతా వైట్తో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. సో బైక్ మీద వెళ్తున్నాము. నేను మాట్లాడలేను కాబట్టి ఇక్కడే మాట్లాడేస్తున్నాను. కార్ సర్వీసింగ్కి వెళ్ళింది కాబట్టి. సో సీ యూ, స్టే ట్యూన్. వాళ్ళ మా బాబు మూడు ఎట్లా ఉంది చూసేద్దాం. బాబా బాబా కుర్తా వేసుకున్నాడు ఈరోజు సరస్వతి పూజ. కుర్తా పైజామా ఎంత ముద్దొస్తున్నావు కుర్తాలో. స్మైల్ స్మైల్ అందగాడు. రాయల్ ఎన్ఫీల్డ్ మా బాబుది. వెనక వాళ్ళ కంఫర్ట్ ఉండదు. సీట్ కూడా చాలా నేరోగా ఉంటుంది. కంపేర్ టు కైనెటిక్ యాక్టివాలో కూర్చున్నంత కంఫర్ట్ ఉండదు. సో వెనక కూర్చోవడం చాలా కష్టమైన పని అని తెలిసింది. అండ్ కాళ్ళు కూడా పెట్టుకోవడానికి కంఫర్ట్నెస్ లేదు. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగానే కూర్చోవాలి. పెద్దవాళ్ళు ఎవరున్నా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ సిట్టింగ్ అట్లాంటి వెహికల్స్లో. మళ్ళీ పాప ఏడి మమ్మీ డిగ్రీ వచ్చేటాడు. జయమాతది నిద్ర వస్తున్నాడా? నిద్ర వచ్చేస్తున్నాడా నీకు? అమ్మో నేను మత్తుగా వచ్చేసాను నిద్ర నా బంగారు తల్లికి. లే సరే బజ్జో. ఇట్లా అండి, ఇదే ఇట్లానే ఉంటుంది ఎవ్రీ టైం. నేను ఎక్కడ కూర్చుని దాన్ని మా పక్కన ఇట్లా అనుకోను అనమాట. అంటే కొంచెం ప్లేస్ జరగడానికి కూడా ప్లేస్ ఉండదు నాకు. ఇట్లా ఉంటుంది. పూలు అల్లుతున్నా ఇక్కడే ఉంటుంది, నాతోనే ఉంటుంది. సో ఈరోజు అమ్మవారు చూపిస్తాను నేను. నా టీ కొంచెం చల్లగా అయ్యే వరకు అందరూ వచ్చి. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించుకుంటాం కాబట్టి వైట్ వేసాను ఈరోజు. సన్నజాజులు, సన్నజాజులు అంటారా వీరజాజులు అంటారా, కొంచెం ఇవి విచ్చుకుంటే బాగుంటాయి. యాక్చువల్గా అది పింకిష్ ఇట్లా వస్తుంది దానికి. సో ఇట్లా వేసుకున్నాను. సో సరస్వతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇది అనుకోలేదు దీని వెనక వెళ్ళిపోతుందేమో అని. ఇది ఇంత పెరిగిపోయింది కదా, వెనకకి అయిపోయింది ఫోటో. బట్ ఇట్స్ ఓకే. ఆ కంచి కూడా చూస్తుంటారు, మనం చూస్తే చాలు అమ్మవారు. సో అష్టోత్తరం చదివేసుకొని ఇక్కడ పూజ అయిపోయింది. బుక్స్ కూడా పెట్టుకున్నాం ఈసారి పిల్లలవి. మా వారిది ఒకటి, నాది ఒకటి. మా డాగ్ది ఏం పెట్టాలి అని చూడండి. మా బాబు లీష్ పెట్టాడు దాన్ని. ఏదో పిచ్చి పనులు చేస్తుంటారు. సో ఇట్లా ఈరోజు మా అమ్మవారు ఇలా ఉన్నారు. జై సరస్వతి మాతాకి జై. చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి జై. Coba. ఐస్ రెడ్గా అనిపిస్తుంది. కార్ వాష్ అయిపోయింది. వెహికల్స్ రెండు వాష్ చేయించేసుకొని వచ్చాము. మా బాబు కార్ తీసుకెళ్ళారు వాష్కి, నేను మా బాబు మా వెహికల్స్ తీసుకెళ్ళాము. సో అవైతే అయిపోయినాయి, ఆ పని అయిపోయింది. రేపు మనము బొట్టు పెట్టుకొని ఆయుధ పూజ చేసుకుందాం. ఆయుధ పూజ అంటే అన్నీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఇట్లాంటివన్నీ, ఇంధనాలు, ఇంజన్స్ ఎక్కడున్నాయో అలాంటి వాటికి పూజలు చేస్తారన్నమాట. ముందు మా డాడీ కటింగ్ ప్లేయర్ అవన్నీ కూడా పెట్టి ఒక దగ్గర పెట్టి బొట్టు పెట్టి చేయించేవాళ్ళు మాతో. మరి ఇప్పుడైతే మరీ అంతగా చేసుకోవట్లేదు ఎవరు. సో ఆల్మోస్ట్ షీరా అయిపోయిందండి. నెక్స్ట్ పూరి చేసేసుకుందాము. పూరి, షీరా అండ్ కొబ్బరి రైస్
ఈ 3 ఈరోజు నైవేద్యం అమ్మవారికి పెట్టుకుందాం. నాకు పెద్ద పెద్ద పూరీలు ఇష్టం ఉండదు, కొంచెం చిన్నగానే ఉండాలి. పూరి అంటే దాని సైజు ఉంటే బాగుంటుంది. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. 7:30 అయిపోయింది. సో ఈరోజు మేబీ ఆంటీ వాళ్ళందరూ రారేమో, బతుకమ్మ ఉందని చెప్పారు. చూస్తామమ్మా, రాకూడదు అనకూడదు అని చెప్పేసి చూస్తాము అని అన్నారు. మేబీ రారేమో, 7:30 అయిపోయింది. సో నేనైతే బుక్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. అమ్మ వస్తున్నారు. అమ్మ నేను ఇద్దరం లేసాను అమ్మవారికి. విరజాజులు, సన్న జాజులు అంటారా, పింకిష్లో ఉంటాయి అవి. అండ్ ఇక్కడ మల్లెపూలతో ఇలా అమ్మవారిని ఇవాళ మనం రెడీ చేసేసుకున్నాము. మీకు డెకరేషన్ అంతా చూపించానా, నేను ఎలా కుండలు ఎలా ప్రిపేర్ చేశాను అని. మేబీ ఇవన్నీ కూడా బాగా వచ్చేసాయి. ఇప్పుడు ఇలా కుండలు, గోధుమలు వేసాను కదా, వరియా గడ్డి అంటారా, వరి మేబీ. ఇంకొకటి అక్కడ నేను అది ఎండలో పెట్టాను ఈరోజు. కుండలు ఎలా చేసుకున్నాను. మాకు చిన్ని కృష్ణయ్య